Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Defense Sunflower Oil. ప్రతిరోజు గుమగుమల్లో రాజుగారు టేస్టీ వెరైటీస్ మనకు చేసి చూపిస్తుంటారు కదా. మరి ఈ రోజు ఏం వెరైటీతో రెడీగా ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం చేస్తున్నారు? కొంచెం వెరైటీగానే చేస్తున్నాను. ఓకే. పనీర్ ఫ్రైడ్ ఆలు. పనీర్ ఫ్రైడ్ ఆలు. yes. అంటే ఇది ఎట్లా డ్రైగా వస్తుందా మనకి? కర్రీ టైప్ లో కొంచెం గ్రేవీగా వస్తుంది. ఓకే. సో పనీర్ మనం కొంచెం బేస్ గా తీసుకుంటున్నాను నేను గ్రేవీకి. ఓకే ఓకే. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఓకే ఓకే. కొద్దిగా డిఫరెంట్ రెసిపీ అన్నమాట. yes. ఓకే ఓకే. మరి పనీర్ ఫ్రైడ్ ఆలు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పనీర్ ఫ్రైడ్ ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, నూనె 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫ్రైడ్ ఆలు అన్నాను కదండి. సో ఇక్కడ కొంచెం ఆయిల్ లో మనం బంగాళదుంపల్ని ముందు ఫ్రై చేసుకుంటాం. బంగాళదుంప ముక్కలు. సో పచ్చి బంగాళదుంప ముక్కలేనా ఉడికించినవి? అవి పచ్చివేనండి. పచ్చివే. ఓకే. యూజువల్ గా కొంతమంది పన్నీర్ వేయించుకుంటూ ఉంటారు కదా, అలా మనం బంగాళదుంపలు వేయించుతున్నామా? అంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తుంది. ఓకే. బట్ ఏంటంటే డీప్ ఫ్రై అంత సజెస్టబుల్ కాదు. బట్ ఎప్పుడన్నా ఒకసారి చేసుకున్నప్పుడు కొంచెం ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే. ఇవి ఎంత కలర్ చేంజ్ అవ్వాలా రాజు గారు? కొంచెం కలర్ చేంజ్ కావాలి. కొంచెం లైట్ గా మనకి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో అక్కడ కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి. ఓకే. తీసేసుకోవచ్చు. సో ఇవి వేగుతూ ఉంటాయి, పక్కన పెట్టేసుకొని ఇటువైపు మనం గ్రేవీ కూడా రెడీ చేసుకుంటాం మెయిన్ టైం. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో ఇక్కడ కొంచెం టమాటో పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం అండి. సో అంటే పన్నీర్ మనకి మరి పేస్ట్లా రాదు కదా. అవును. సో మెయిన్గా గ్రేవీ కొరకు టమాటో ప్యూరీ వేసేసి దాంట్లో పన్నీర్ తురుము వేస్తున్నాం. ఓకే. సో ఓవరాల్గా మనకు ఆ పన్నీర్ తురుమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో తినేటప్పుడు కూడా ఎక్కువగా అదే తగులుతూ ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కొంచెం మనకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా లైట్గా మనకు కొంచెం కమ్మగానే వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాం, కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కొంచెం పచ్చివాసన పోతున్నప్పుడు సో టమాటో పేస్ట్. ఓకే. సో మనకి జనరల్గా ఈ మేతి చెమ్మన్ అలాంటి వాటిల్లో కొద్ది పన్నీర్ తురుములా వేస్తుంటారా రాజు గారు? ఎస్. ఆ టెక్స్చర్ వస్తుందేమో కదా ఇది కొంచెం. అవునండి. కాకపోతే టేస్ట్ ఆబ్వియస్లీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి అది మొత్తము మేతి ఫ్లేవర్ లో ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా వేరేగా ఉంటాయి కదా. అవును. సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ ఫ్రై అయ్యేటప్పటికి ఇవి ఉడికిపోతాయేమో కదా బంగాళదుంపలు. సో అలా విడివిడిగా రెండు ఒకేసారి మనం చేసేసుకుంటే ఓకే, సో తక్కువ టైంలో వంట అయిపోతుంది. ఓకే. సో ఎలాగో వీటికి కాస్త టైం పడుతుంది కాబట్టి మేము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి టమాటో. ఓకే. సో ఇక్కడ ఇవి రెండు ప్రాసెస్ అవుతూ ఉంటాయండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన ఆరోగ్యాన్ని కబళించేవి మనకు మొదటి శత్రువులు ఏంటి అంటే
దోమలని టక్కుని చెప్పేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే అవి మన రక్తాన్ని తాగుతాయి, మనకు రకరకాల జ్వరాలు ఇంకా ఎన్నో రకాల వ్యాధులు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటాయి. మరి ఈ దోమలు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, అసలు ఇంట్లో దోమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే అందుకు మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏం లేదండి, నిమ్మ నూనె, వేప నూనె ఇవి రెండూ కలిపి దీపం పెట్టినట్లయితే దోమలు ఈ వాసనకి అసలు దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి. చిట్కా చూసేస్తారు కదండి, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో పన్నీర్ తురుము, పెరుగు, ఓకే, అలాగే ఫ్రెష్ క్రీమ్ అండి. ఓ మొత్తం కొంచెం మనకి ఎక్కువ ఈ కర్డ్ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటామా? అవునండి. ఓకే, సో దీంట్లో అవి యాడ్ చేసుకోవచ్చు. మంచి క్రిస్పీగా అయ్యాయి, బట్ దాంట్లో వేస్తే మనకి సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా ఆయిల్లో ఫ్రై అక్కర్లేదు అనుకుంటే కొంచెం ఉడికించైనా మనం యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ పీసెస్. ఓకే, సో వీటితో పాటుగా ఇదేదో మంచి పెరుగుతో చేసుకుంటాం కదా మనము, పెరుగు పులుసు అట్లాగా ఆ టైప్లో. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇది కాంబినేషన్ దేంట్లోకి రాజు గారు? రోటీ చాలా బాగుంటుంది. రోటీ బాగుంటుంది. సో పలావ్ లాంటి వాటి కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, సో లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, పన్నీర్ ఫ్రైడ్ ఆలు రెడీ అండి. సో పన్నీర్ ఫ్రైడ్ ఆలు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ ఆలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, వేయించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ ఆలు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. కాకపోతే అంటే అదే ఆ గ్రేవీలో వేసేసరికి మనకి ఆలు సాఫ్ట్ అయిపోయింది, కానీ ఆ ఫ్రై చేసిన టేస్ట్ ఉంటుంది కదా. ఎస్, ఆ టేస్ట్ దీంట్లో కొంచెం డిఫరెంట్ గా మనకు గ్రేవీతో పాటు బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది. క్రీమ్, కర్డ్, ఆ పన్నీర్, వీటన్నిటి ఫ్లేవర్స్ కూడా అంటే అది ఒక మంచి బ్లెండ్ అయిపోయింది. గ్రేవీ ఒక థిక్ దీనిలాగా రోటీతో స్పెషల్ గా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో ఆలు కూడా ఉంది కదా మనకి నంచుకోవడానికి. ఆలు అండ్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెరైటీగా ఉంది. చక్కగా ఇలా ఆలు ఫ్రై చేసి మనము పన్నీర్ గ్రేవీ బేస్ తీసుకోవటము మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు కాలం మారిపోయిందండి. ఎలా మారిపోయింది అంటే అంత బిజీ అయిపోయింది. ప్రతిదీ తొందరగా జరిగిపోవాలి. అంటే ఫాస్ట్గా అయిపోతే మరిన్ని టార్గెట్స్ ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు అనమాట. నేను దేని గురించి చెప్తున్నానంటే వంట అనుకోండి. వంట తొందరగా అయిపోయింది అనుకోండి, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఆఫీస్కి కానీ వెళ్ళే వాళ్ళు త్వరగా వెళ్ళిపోవచ్చు. అందుకని బంగాళదుంపలు ఉడికిస్తున్నాం అనుకోండి, తొందరగా ఉడకలేదంటే అప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉడికించామనుకోండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. కూర తయారు చేసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా? సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటల్ని చూద్దాం. హాయ్. హాయ్ గీత గారు. మీ పేరేంటి? స్వప్న. స్వప్న ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి నుండి. మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు వసుంధర అండి. వసుంధర గారు, మీరు ఎక్కడి నుంచి? నేను అల్వాల్ నుంచి వచ్చానండి. అల్వాల్. అవును. ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్ ఇద్దరము. ఫ్రెండ్సా? అవునండి, సేమ్ ఆఫీస్. సేమ్ ఆఫీసా? అవును. సో ఆఫీస్ కొలీగ్స్ కమ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎస్ అండి. ఓకే, మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చేయడానికి? అవునండి. రెడీగా ఉన్నాం. సో ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? నేను రాజ్మా కర్రీ అండి, రాజ్మా. ఓన్లీ ప్లెయిన్ రాజ్మా మసాలా కర్రీ. రాజ్మా మసాలా కర్రీ. ఓకే, మీరు స్వప్న? పాపడ్కి సబ్జీ. పాపడ్కి సబ్జీ. పాపడ్తోనే సబ్జీ చేసేస్తారా? అవును. ఓకే, బాగున్నాయి రెసిపీస్. మరి ఎవరు చేస్తారు ఫస్ట్? స్వప్న చేస్తుందండి. అవునా, చేసేస్తారా? చేస్తాను. ఓకే ఓకే, మరి పాపడ్కా సబ్జీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాపడ్కా సబ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన అప్పడాలు 3, టొమాటోలు 2, పెరుగు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్వప్న స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, సో అప్పడాలు ముందు వేయించి పెట్టేశారా? ముందు వేయించి పెట్టాను. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఓకే, ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఓకే, కొంచెం ధనియా పౌడర్, ఓ ఆయిల్లోనే వేసేస్తా. కొంచెం ధనియా పౌడర్ ప్లస్ కొంచెం మిర్చి పౌడర్. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఓకే, ఈ వెరైటీ ఎక్కడ నేర్చుకున్నారు? అంటే నేనే ట్రై చేశాను. అప్పడాలు వెజిటేబుల్స్ ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పాపడ్స్ ఎప్పుడు ఉంటాయి అవైలబుల్ గా. అవును. సో మనకి టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి. Yeah. ఈజీగా అయిపోతుంది కూడా. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం టొమాటో ప్యూరీ వేసేయాలి. ఇందులో ఆల్రెడీ టొమాటోస్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి గ్రైండ్ చేశాను. ఓకే, సో ఇది కొంచెం పేస్ట్, ఇది ఉడికించింది కాదు కదా టొమాటో. సో ఇది కొంచెం ఉడకాలి. చాలు చాలు చాలు. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు పాపడ్ వేస్తే ఇంకా అది దీంట్లో వేస్తే మెత్తబడిపోతుంది కదా? అది కొంచెం మెత్తగానే ఉంటుంది. అలాగే లాస్ట్ లో వేస్తాం కదా. తినే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు పాపడ్స్ వేసేసుకుంటాం అనుకో. ఓకే, అది మసాలా పాపడ్స్ కి పడుతుంది. సో అప్పుడు మనకి మసాలా ప్లస్ ఆ పాపడ్ కూడా టేస్టీగా ఉంటుంది. సో అట్లా సాఫ్ట్ అయిపోతుంది. Soft బట్ మనకి కర్రీలో అది తెలుస్తుంది. ఇందులో కొంచెం కర్డ్ వేస్తాం కదా. సో కర్డ్ తో ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో గ్రేవీ కూడా కొంచెం థిక్ గా ఉంటుంది. కొంచెం కుర్మా టైప్ లో కుర్మా టైప్ లో వస్తుంది. ఓ నైస్. సో ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేను MNC కంపెనీలో చేస్తున్నాను. వెరీ గుడ్. సో అయితే మీ ఇద్దరికి ఆఫీస్ లో పరిచయమా? ఆఫీస్ లో పరిచయం. ఓ నైస్. మీ వారు ఏం చేస్తుంటారండి? ఆయన బిజినెస్ చేస్తుంటారు హైదరాబాద్ లో. హైదరాబాద్. పేరేమిటి? సునీల్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది. ఎంత వయసు? 11 years. ఓ 11 years పాప ఉందా మీకు? అవును. అస్సలు అలా కనిపించట్లేదు తెలుసా. సో ఏం చదువుతుంది మీ పాప? తను ఇప్పుడు 6th క్లాస్. 6th క్లాస్. పేరేంటి? తన్మయి. తన్మయి. సంతూర్ మామ్ అనమాట మీరైతే. అందరూ అలాగే షాక్ అవుతారా నేనైనట్టే? అంటే అలాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. సో అలవాటు అయిపోయింది అనమాట. అలవాటు అయిపోయిందా? నెక్స్ట్ ఏం యాడ్ చేసుకుందాం? ఇప్పుడు ఇందులో కొంచెం కర్డ్. ఓకే, కర్డ్ కొంచెం వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. చాలు. ఇన్ కేస్ ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటే కర్డ్ ఒక 15 మినిట్స్ ముందు తీసి బయట పెట్టేసుకోవాలి. లేదు అనుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది యాడ్ చేసేసుకుందాము. ఈ వంట నచ్చిందా మీ ఇంట్లో అందరికి? నచ్చింది. ఓకే, నేను అప్పుడప్పుడు కొంచెం ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారా? కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంది. వెరీ అండ్ ఇంకా మా చెల్లెలు కూడా, తను కూడా కొంచెం ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను చేసినవి తనకు చెప్తాను, తను చేసింది నాకు చెప్తుంది, నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓ షేరింగ్. ఓకే, సో మీ చెల్లి కూడా ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? తను కూడా ఇక్కడే. అందరూ హైదరాబాదే. సో మీరంతా హైదరాబాదీస్ అన్నమాట. హైదరాబాదీస్. వెరీ గుడ్. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే, సో పేస్ట్ లో ఏం గ్రైండ్ చేసినప్పుడు వేయలేదా? అందులో వేయలేదు. సో అంతా ఇప్పుడే సాల్ట్. ఓకే, ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? చపాతీకి, పుల్కాస్ కి బాగుంటుంది. రోటీ ఐటమ్స్ కి, లైక్ జీరా రైస్ కి కూడా బాగుంటుంది. ఓ
ఇప్పుడు అది కొంచెం బాయిల్ అయిపోయింది కదా, సో పాపడ్స్ ఆల్రెడీ నేను ఇది డీప్ ఫ్రై చేశాను. ఓకే, ఇవి కొంచెం పీసెస్ లాగా చేసి కొంచెం మసాలా పాపడ్ అయితే బెటరా? మసాలా పాపడ్ అయితే బాగుంటుంది. ఓకే, సో మనకి ఇది మ్యాష్ అయిపోయినా ఏం పర్వాలేదు కదా ఇంకా? మరీ ఎక్కువగా మ్యాష్ కాకుండా కొంచెం పెద్ద పెద్దగా మనకి కనిపించాలి కదా, అట్లీస్ట్ అందులో పాపడ్స్ ఉన్నాయి, పాపడ్తోనే కదా. ఎక్కువగా పాపడ్స్ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే ఫైనల్ గా మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. కలిపేసుకొని ఈ పాపడ్ అంతా పీల్ చేసుకున్నట్టుంది గ్రేవీ. సో కొంచెం కొత్తిమీర. ఓకే, పాపడ్ కి సబ్జీ రెడీ. ఓకే, నైస్. సో మొత్తానికి పాపడ్ కి సబ్జీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాపడ్ కా సబ్జీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, వేయించిన అప్పడాలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పాపడ్ కా సబ్జీ రెడీ. ఓకే అండి, మరి పాపడ్ సబ్జీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, స్మెల్ బాగా వస్తుంది పాపడ్ తాలూకు. సో యూజువల్ గా కొన్ని రకాల వంటల్లో ఊరికి అట్లా క్రష్ చేసి సర్వ్ చేసేటప్పుడు పైన నుంచి వేస్తూ ఉంటారు. ఎస్, కొంచెం మసాలా పాపడ్ కదా, సో ఆ గ్రేవీ అది కూడా కొంచెం పీల్చుకుంది. ఎస్, ఆ గ్రేవీ కూడా ఈ పాపడ్ తాలూకు ఫ్లేవర్ వచ్చేసింది. సో బాగుందండి వెరైటీగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇవాళ కరెంటుతో నడవని పని అంటూ ఏదీ లేకుండా అయిపోయింది. మనుషులు చేసే ప్రతి పని కూడా కరెంట్ అంటే సాంకేతికత డెవలప్ అవడం వల్ల అన్ని జరిగిపోతున్నాయి. అలాగే ఫ్రిడ్జ్ల విషయానికి వస్తే పవర్ కట్ అయినప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే మన రకరకాల ఆహార పదార్థాలు, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అవి పాడైపోయే అవకాశం ఉంది. అలాగే ఫ్రిడ్జ్ వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని పవర్ కట్ అయినప్పుడు వెంటనే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంచుకోవడం మంచిది. అంటే చాలాసేపు కరెంట్ పోయినప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో వసుంధర గారు రెడీయా? అవును గీత గారు రెడీ. మీది రాజ్మా మసాలా కర్రీ కదా? ఓకే, మరి రాజ్మా మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, టొమాటోలు 2, రాజ్మా స్టాక్ తగినంత, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, మీల్ మేకర్ కొద్దిగా, రాజ్మా మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఓకే, తీసుకోవాలా నేను? డ్రై మిర్చి, ఓకే, జీలకర్ర, కరివేపాకు. ఓకే. మీ మదర్ టంగ్ తెలుగు కదండి? నా మదర్ టంగ్ తెలుగునే అండి, కానీ ఏంటంటే మా డాడీ ఆర్మీలో ఉన్నాను. సో వి యూస్ టు బి విత్ హిమ్ ఓన్లీ. ఓకే, సో తెలుగు దానివల్ల కొంచెం దెబ్బతిన్నదా? సో ఉల్లిపాయ ముక్కలు. సో అయితే ఎక్కడ మీ చైల్డ్హుడ్ అంతా మీరు చదువుకుంది అంతా? నేను ఆల్ ఓవర్ ఇండియా. అవునండి, మొత్తం అన్ని ప్లేసెస్ తిరిగేసారా? ఆల్మోస్ట్. కొంచెం సాల్ట్ అండి, పసుపు, కారం. ఓకే. సో రాజ్మా ముందు బాయిల్ చేసి పెట్టేసుకున్నారా? అవునండి, రాజ్మా ఫస్ట్ బాయిల్ చేసి దాని వాటర్ తీసేసామండి. సో స్టాక్ కూడా పక్కనే ఉంది. సో అది మనము మసాలా దీంట్లో యూస్ చేసేసుకోవచ్చు. అవునండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ వేస్ట్ కాకుండా. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఓకే.
సో మీకు ఈ రాజ్మా ఇవన్నీ అలా చిన్నప్పటి నుంచి బాగా అలవాటా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు నార్త్ సైడ్ అలా ఉంటే ఎక్కువ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా. అవునండి, రాజ్మా యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ది ఫేమస్ డిష్ అండి. అక్కడ బాస్మతి చావల్ రైస్ తో రాజ్మా ఎక్కువగా తీసుకుంటారు. అక్కడ కూడా ఉన్నారా? అవునండి. ఓ నైస్. సో మీరు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా హైదరాబాద్ వచ్చేసారా? లేదండి, డాడీది లాస్ట్ రిటైర్మెంట్ హైదరాబాద్లోనే అయింది. ఓ, సో హైదరాబాద్లోనే మేము సెటిల్ అయిపోయాను. హైదరాబాద్ సెటిల్ అయిపోయారు. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు పోలీస్లో ఉన్నారండి. ఓ, సో మొత్తానికి అందరూ కూడా నేషన్కి ఇది చేసే దాంట్లోనే ఉన్నారనమాట, సర్వీస్ చేసే దాంట్లోనే. నైస్ నైస్. ఏం పేరు మీ వారి పేరు? అనిల్ అండి. అనిల్ గారు. పిల్లలు ఉన్నారా? అవునండి, నాకు ఒక బాబు 4 years old, ఉజ్వల్. ఉజ్వల్. అవునండి. వెరీ గుడ్. అల్లరి చేస్తాడా మీ బాబు బాగా? చాలా అల్లరి చేస్తాడు. చాలా అల్లరా? ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటారు మరి? యాక్చువల్లీ మా బ్రదర్స్ డాటర్ ఉంటుంది, తను కంట్రోల్ పెట్టదండి. ఓ, ఆవిడకి ఎంత ఏజ్? తను 2nd, 3rd class అండి. ఆవిడే ఈయన కంట్రోల్ చేస్తుందా? తన పేరు సాయి మేఘ్న అండి. ఒకసారి మా పిల్లలందరికీ ఇంకా మా రిలేటివ్స్ అందరికీ హాయ్ చెప్పారా? తప్పకుండా. సో మీ పిల్లలందరికీ, మీ రిలేటివ్స్ అందరికీ నా తరపు నుంచి హాయ్. సో మీ సాయి మేఘన మీ బాబుని ఉజ్వల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అవునండి. చూసారా, చిన్న అదే మరి ఆల్రెడీ తనే 3rd class అంటున్నారు కదా, అప్పుడే మేనేజ్మెంట్ స్కిల్స్ వచ్చేస్తాయండి. దీని మీద ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దామండి. ఆ అమ్మాయి వాళ్ళ బాబుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కదా, కానీ వాళ్ళ బాబు ఈమెను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నేను స్వప్నాన్ని కంట్రోల్ చేస్తాను. కంట్రోలింగ్ సిస్టమ్ అంతా మీ దగ్గరే ఉందన్నమాట అయితే. ఓకే, చూద్దామా? అవునండి, చూద్దాము. ఏం వేద్దాం నెక్స్ట్? సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో రాజ్మా వేసుకుందామండి. సో ఆల్రెడీ బాయిల్ చేసి. అవునండి. సో దీంట్లో సాల్ట్ ఏమైనా వేసారా, ప్లెయిన్ గా బాయిల్ చేశారా? ప్లెయిన్ గానే బాయిల్ చేశానండి. 5 whistles ఇచ్చాను. ఓకే. ఓవర్ నైట్ సాఫ్ట్ అయిపోతే బెటర్ కదా. అవునండి, ఓవర్ నైట్ యాక్చువల్లీ రాజ్మాని నానబెట్టాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా 5 whistles తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేస్తానండి. ఓకే. సో రాజ్మా ఉడికించుకో మిగిలిన అవును. సో ఇంకా ఉన్నారా మీ కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్? ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే యాక్చువల్ గా. అవునా? షోకి రావడానికి మళ్ళీ వాళ్ళని పంపిస్తాము. వచ్చినప్పుడు చెప్పనండి, ఇలాగా వసుంధర అండ్ స్వప్న వచ్చారు కదా వాళ్ళ ఫ్రెండ్స్. ష్యూర్. ఇది సోయా. సోయా. ఓకే. సోయా అండి, ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసారు. అవునండి, సోక్ చేసి పెట్టిన సోయా. మా ఫ్రెండ్స్ అందరికి ఆల్రెడీ చెప్పి పెట్టాం అనమాట. సో షూట్ కి వెళ్తున్నాం అనేసి. సో మేము మా ఎగ్జైట్మెంట్ కంటే వాళ్ళ ఎగ్జైట్మెంటే ఎక్కువగా ఉంటే, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, మాకు తప్పకుండా చెప్పండి అనేసి. తప్పకుండా చెప్పేసేయండి అందరికి, ఇదిగో ఇప్పుడు టెలికాస్ట్ అయిపోతుందని. సో మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశారా? అవునండి, సాల్ట్ ఎందుకో నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో మళ్ళీ ఒకసారి ఒక 2 minutes కోసం మూత పెట్టాలండి. ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లో ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? తెలుగునే మాట్లాడతామండి. తెలుగేనా? ఓకే. అంటే మా బాబుకి కష్టం రాకుండా, కష్టం అవ్వకుండా తెలుగు బాగా నేర్పించాలని. అవును. మరి మీరు చిన్నప్పుడు అంటే ఇంట్లో తెలుగు మాట్లాడుకునేవాళ్ళు కదా? అంటే మా మదర్ తోటే మాట్లాడేవాళ్ళం. మా డాడీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ అక్కడ మాట్లాడు కదండి, హిందీనే ఎక్కువ. హిందీ ఎక్కువ అన్నమాట. ఓకే. హిందీ బాగా వస్తే చాలండి, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ హిందీ ఒకటి వచ్చింది అనుకోండి, సర్వైవ్ అయిపోవచ్చు. సో ఇంకేమన్నా ఉందా యాడ్ చేయాల్సింది? అవునండి, రాజ్మా మసాలా. ఓకే. 1 spoon రాజ్మా మసాలా అండి. ఇంకా మనం స్టాప్ చేసుకోవచ్చు అండి. స్టాప్ చేసేద్దామా? స్టాప్. ఆగిపోయింది. మనం బౌల్లో వేసుకుందామండి. సో దీనిపైన కొంచెం కొత్తిమీర. సో రెడీ గీత గారు, రాజ్మా మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా. తప్పకుండా. ఓకే, మరి రాజ్మా మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా స్టాక్, నానబెట్టిన మీల్ మేకర్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత రాజ్మా మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మసాలా కర్రీ రెడీ.
ఓకే, మరి రాజ్మా మసాలా కర్రీ తయారీ విధానం కూడా చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, మంచి కలర్ఫుల్ గా ఉంది, ఆ స్టాక్ కూడా వేయటం మూలన కొద్దిగా ఉలవచారు రంగు వచ్చింది. సో చాలా తక్కువ మంది అలా యూజ్ చేస్తారు. చాలా మంది అంటే ఆ వాటర్ అలా తీసేసి మామూలు వాటర్ యాడ్ చేసుకుంటూ చేస్తారు కదా. రాజ్మా మసాలా యాడ్ చేశారు కదా, దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది. ప్లస్ ఆ వాటర్ కూడా యాడ్ చేయడం వల్ల రాజ్మా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. దానికి ఒక పర్టికులర్ ఇది ఉంటుంది కదా. అవును. సో మనం కాబూలి శనగలతో చేసినప్పుడు ఒక టేస్ట్ లో వస్తుంది, ఇలా రాజ్మాతో ఒక టేస్ట్ లో వస్తుంది. డిఫరెంట్ గా అంటే ఆ స్టాక్ వల్ల కూడా మనకి కొంచెం ఆ టేస్ట్ అనేది బాగా తేడా తెలుస్తూ ఉంటుంది. సో బాగుందండి, నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు. రెండు డిష్లు చాలా బాగున్నాయి. ఇద్దరి డిష్లు కూడా ఏంటంటే హ్యాపీగా అప్పుడప్పుడు మనం ట్రై చేస్తుండొచ్చు. పాపడ్ ఎప్పుడు కంపల్సరీ మన ఇంట్లో ఉంటాయి, అందరి ఇంట్లో కూడా. సో రెగ్యులర్గా వెజిటబుల్ కాకుండా ఇలా పాపడ్తో రాజ్మా కూడా కొంచెం దాంట్లో మీల్ మేకర్ కూడా యాడ్ చేశారు కదా. సో ఇంకొంచెం హెల్తీగా చేశారు. రెండిట్లో కొంచెం బెటర్గా రాజ్మా. ఓకే, సో వసుంధర గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్. సో వసుంధర గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో గోధుమల్ని ఆహారంగా చేసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే స్లిమ్గా తయారవచ్చు, అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. గోధుమల్లో ఇంకా పీచు కూడా బాగా ఉంటుంది. మరి గోధుమ పిండి మిషన్కి పట్టించేటప్పుడు ఫస్ట్ గోధుమల్ని బాగా కడిగి తర్వాత ఆరబెట్టుకుని పిండి కొట్టించుకున్నట్లయితే గోధుమ పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అవన్నీ. ఓకే, మరి జస్ట్ మినిట్లో ఇంకొక టేస్టీ రెసిపీ చూద్దాం. రాజు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఏం స్నాక్? మసాలా ఫ్రైడ్ పీ. మసాలా ఫ్రైడ్ పీ. ఎస్. ఓ, సో చక్కగా స్పైసీగా క్రంచీగా, కొంచెం క్రంచీగా చాలా బాగుంటుంది. అంటే ఒక స్నాక్ ఐటమ్ లాగా బాగుంటుంది. అంటే కొంచెం ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకుని ఓకే, చాలా బాగుంది. నైస్. ఓకే, మరి మసాలా ఫ్రైడ్ పీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా ఫ్రైడ్ పీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎండు బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కీరా దోస ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఈ డిష్ ఒక రోజు ముందు మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఒక పూట ముందుగా బఠానీలు నానబెట్టి పెట్టేసుకోవాలి. సో వీటిని ఫస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఇవి ఓన్లీ నానబెట్టారా రాజు గారు, ఉడికించారా? నానబెట్టండి, ఓన్లీ నానబెట్టినవి. ఓకే. సో ఈ ముందు మనం పెట్టేసుకుంటే దీంట్లో మన చాయిస్ అండి, గ్రీన్ కలర్ కూడా ఉంటాయి. ఇది వైట్ కలర్ తీసుకున్నాను నేను. ఓకే, సో దీనికి ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందు ఇది ఫ్రై చేసి పెట్టేసుకుని సర్వ్ చేసుకునే ముందే మిగతా ఇవన్నీ కూడా మనం ఈ వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అది మెత్తగా అయిపోతుంది ముందుగానే చేసి పెట్టుకుంటే. సో ఆయిల్ కొంచెం వేడి కావాలి. సో దీంట్లో వెజిటేబుల్స్ ఏంటంటే నేను ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, కీరా వాడుతున్నాను. కావాలితే కొంచెం అల్లం, అది కూడా కొంచెం ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అది వాడుకోవచ్చు. సో దీంట్లో గ్రీన్ చట్నీ కూడా కొద్ది మందికి ఇష్టం ఉంటుంది. ఎండింగ్ లో కొంచెం వేసేసి అలా మిక్స్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం వేడి కావాలి. సో బఠానీలు అంటే నానబెట్టేసి ఉడికించుకోక్కర్లేదా మరి? అంటే ఫాస్ట్ గా వేగిపోతాయి కదా ఉడికి పెడితే? ఇలా కూడా బాగానే వస్తుంది. ఓకే, సో అలా కావాలనుకున్నప్పుడు మనం ఉడికించిన ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్ గా ఉంటుంది మనకి, లోపల ఉడికి కొంచెం మెత్తగా ఉంటుంది కదా. సో అప్పుడు కొంచెం లైట్ గా పై లేయర్ మనకు ఫ్రై అయిపోతే తీసేసుకోవచ్చు. తీసేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగో అది మెత్తగానే ఉంటుంది, కొంచెం ప్రాసెస్ అయ్యే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ పచ్చి ఏంటంటే కొంచెం ఎక్కువసేపు టైం తీసుకుంటుంది మనకి ఇక్కడ వేగడానికి. సో టోటల్ లోపల వరకు కూడా వేగాలి మనం. ఓకే, చిన్న చిన్న బుడగర్ లాగా స్టార్ట్ అవుతుంది, మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. సో కొంచెం మెల్లగా అలా జారవేయడానికి నేను స్ట్రైనర్ వాడుతున్నాను. ఇవేమి ఇట్లా పేలటం ఏమి ఉండదేమో కదా రాజు గారు? ఏముండదు. ఓకే,
సో మెయిన్గా మనం ఫ్రెష్ తీసుకున్నప్పుడు కొంచెం మనకు ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. పచ్చి బఠానీ అంటే వాటర్ లోపల వాటర్ లోపల ఉండి ఆ స్కిన్ కూడా కొంచెం టైట్గా ఉంటుంది కదా. అవును. సో ఫ్రెష్ దానికి సో అక్కడ స్వీట్ కార్న్ కానీ అవి కానీ కొంచెం ఫ్రెష్గా తీసుకున్నప్పుడే మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఓకే. సో ఇవి కొంచెం వేగితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇక్కడ బఠానీలు వేగుతూ ఉంటాయండి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో ఉడికించిన బంగాళాదుంపను కూడా వేసుకొని బాగా మెత్తగా పిండి కలుపుకొని చపాతీ తయారు చేసుకున్నట్లయితే చపాతీలు టేస్టీగా ఉంటాయి, అలాగే మృదువుగా కూడా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇవి డైరెక్ట్గా మనం నానబెట్టినవే వేయించుకున్నాం కాబట్టి సైజ్ అలాగే ఉన్నాయి. ఎస్. అది కొంచెం ఉడికిచ్చింది అయితే కాస్త ఉబ్బుతాయి మనకి. ఎస్. సో నానబెట్టినప్పుడు మనకు సైజ్ కూడా ఇక్కడ కూడా పెరుగుతుంది. బట్ దీంట్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఫ్రై అయినప్పుడు పోతుంది కాబట్టి మళ్ళీ సేమ్ సైజ్కి వచ్చేస్తుంది. ఓకే. సో గలగల సౌండ్ వచ్చేస్తుంది. అవును. సో కొద్దిగా ఉప్పు. సో వెజిటబుల్స్ అవి కలుపుకోకపోతే ఇవి మనము స్టోర్ చేసేసుకోవచ్చేమో కదా, ఉప్పు కారం అది వేసేసి. ఎస్. కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా అండి. కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసిందంటే కొంచెం వెట్గా కూడా ఉంటాయి కదా ఆయిల్తో, బాగా పట్టేసుకుంటాయండి. ఓకే. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఓకే, అలాగే కీరా ముక్కలు, కొద్దిగా నిమ్మరసం ఉంది. సో ఇది మనం అంటే సర్వ్ చేసుకునేటప్పుడు ఇందాక చెప్పాను కదా ఫైనల్గా సో ఎక్కువ క్వాంటిటీలో అలా చేసి పెట్టేసుకున్నా మనం అప్పుడప్పుడు తీసుకుని ఇట్లా ఈ ముక్కలన్నీ కలుపుకొని తినేసేయచ్చు. ఎస్, హ్యాపీగా అలా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, అలా కావాలన్నప్పుడు అలా తినొచ్చు, లేదు ఉట్టివి జస్ట్ ఆ బఠానీ లాగా తినాలి అంటే అలా ప్లేన్ గా కూడా తీసేసుకోవచ్చు. తినేయచ్చు. ఎస్. మంచి కలర్ఫుల్ గా ఉంది. అలా ఒక ప్లేట్ పెడితే మొత్తం ఖాళీ అయిపోద్ది. పైన నుంచి కొంచెం ఆమ్చురండి. ఓకే. వావ్, రెడీ. ఓకే. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? రాడిష్ తో ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇది ట్రిమ్ చేస్తున్నానండి. ఓకే. వాటర్ లిల్లీ, ఓకే, సో సైజుని బట్టి మనకి ఎన్ని వస్తాయని ఓపెన్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సి తర్వాత కలరింగ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి. ఫుడ్ కలర్స్లో మనం డిప్ చేసి పెట్టేసుకుంటే పీల్ చేసుకుంటుంది, బాగుంటుంది. సో క్యారెట్, బీట్రూట్ మనకు ఈ కలర్సే వస్తాయి. మిగతా ఎల్లో కలర్ కావాలనుకున్నా, గ్రీన్ కలర్ కావాలనుకున్నా మనకు ఆ కలర్లో వెజిటేబుల్స్ ఉండవు కాబట్టి సో ఆ కలర్స్లో మనం డిప్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే పెట్టేటప్పుడు అంటే ఇంకా కలర్ఫుల్ గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కాబట్టి శుభ్రంగా అంటే వేరే కలర్స్ కూడా దొరుకుతాయి కదా, బ్లూ అట్లా, అవి కూడా అన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో టూత్ పిక్ జాయింట్ చేసేసుకోవాలి. సో ఇలా గ్యాప్లు ఫిల్ చేస్తూ ఓకే
ఓకే. సో దీని మధ్యలో కొంచెం వేరియేషన్ ఉండడానికి క్యారెట్ తీసుకున్నాను. సో లేదంటే ఈ పీస్ అయినా పెట్టేసేయచ్చు మనం, అలాగే కొంచెం చిన్న బడ్ లా కనిపిస్తుంది. జస్ట్ అలా స్లిట్స్ ఇస్తున్నానండి. ఓకే. సో ఇది కాసేపు వాటర్లో వేసి ఇలా మొత్తం ఇలా విచ్చుకుంటుంది. ఓకే ఓకే. నైస్. రెడీ. ఓకే, మరి మసాలా ఫ్రైడ్ పీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా ఫ్రైడ్ పీ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన ఎండు బఠానీలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన ఎండు బఠానీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, కీరా దోస ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఆమ్చూర్ చల్లి సర్వ్ చేసుకుంటే మసాలా ఫ్రైడ్ పీ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. మంచి కరకరలు ఆడుతున్నాయి. కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, టమాటో ఇది ఎస్ అండి. రైట్, ఆ తడి తగులుతుంది కాబట్టి కాస్త అంటే ఓవర్ క్రంచిగా ఏం లేవు. అంటే కొంతమంది ఎక్కువ గట్టిగా ఉంటే తినలేము అది ఇది అనుకుంటుంటారు కదా, అలా ఏం లేదు, బాగుంది. ఘాటు కూడా తెలుస్తుంది మనకు, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ఎండింగ్ లో ఆమ్చూర్ కూడా వేసుకున్న పులుపు తగులుతుంది. ఈ ముక్కలన్నీ కూడా కరకరలాడుతూ ఇవి కూడా బాగున్నాయి, క్రంచిగా, టేస్టీగా ఉంది. ఈవినింగ్ స్నాక్ లా కూడా బాగుంటుంది. హ్యాపీగా ఇలా అంటే ఇందాక అనుకున్నట్టు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ అలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. యా, ఈజీ ఇంకా అదైతే. ఎస్. సో చూసారు కదండి, చక్కగా ఒకసారి మనం ఫ్రై చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా ఇలా మిక్స్డ్ టైప్లో రెడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొన్ని రకాల కూరగాయలు అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్ ఇలాంటివి ఉడికించే ముందు ఒక కలర్ ఉంటాయి, ఉడికించిన తర్వాత ఇంకో కలర్కి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా కూరగాయలు ఉడికించిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉండాలి అంటే కూరగాయలు ఉడికించే ముందే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని కనుక కూరగాయలు ఉడికించుకున్నట్లయితే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. పన్నీర్ ఫ్రైడ్ ఆలూలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్, బంగాళదుంపలు, పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. పన్నీర్, బంగాళదుంపలు, పెరుగు మూడు కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువే. బంగాళదుంపలోనేమో 100 గ్రాములు 70, పెరుగులోనేమో 100 ml 60, పన్నీర్లోనేమో మనకు 20 grams ఫ్యాట్ను 19 grams ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాముల్లో. సో అది కూడా హై క్యాలరీయే. సో ఇన్ని రకాల హై క్యాలరీస్ని మళ్ళీ మనం అంటే ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్లో ఉన్న క్యాలరీస్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీ పెరిగిపోతుంది. సో ఈ ఒక్క డిష్లోనే మనకు 700 క్యాలరీస్ దాకా వస్తాయండి. సో జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి. కాకపోతే ప్రోటీన్ కూడా అంతే ఎక్కువ మోతాదులో మనకు రావచ్చు. 25 to 13 grams ఆఫ్ ప్రోటీన్ కూడా మనకి ఇందులో చేరొచ్చు. బట్ స్టిల్ ఇట్స్ అ హై క్యాలరీ డిష్. సో జాగ్రత్తగా తీసుకోవాలి. పాపడ్కా సబ్జీ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పాపడ్ కానీ, టొమాటోస్ కానీ, పెరుగు కానీ. మనకు పాపడ్ ఆయిల్ ఒకటి ఉంటుంది కానీ మిగిలిన రెండిట్లో క్యాలరీస్ అనేవి అంత ఎక్కువ ఉండవు. సో ఇప్పుడు మనం వాడే ఇంగ్రీడియంట్స్లో క్యాలరీస్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు పాపడ్ లాంటివి డీప్ ఫ్రై చేస్తే ఒక్కొక్క పాపడ్లో 70 క్యాలరీస్ ఉంటాయండి. అది ఓకే. మనకు టోటల్గా అన్నీ ఇప్పుడు ముందు చూసిన డిష్ లాగా పన్నీర్ ఇస్ హై క్యాలరీ, బంగాళదుంపలు, పెరుగు అన్నీ హై క్యాలరీ అయినప్పుడు మనకేమవుతుందంటే కాస్త మనకు ఎక్కువ ఇట్ విల్ బికమ్ మోర్ క్యాలరిఫిక్. సో ఈ బ్యాలెన్స్ అనేది మనము డైలీ డైట్లో సెట్ చేసుకోవాలండి. అంటే డీప్ ఫ్రై ఉన్నప్పుడు కూడా లిమిటెడ్ క్యాలరీస్ ఉన్నవి మనం చూస్ చేసుకుంటే కొద్దిగా మనకు మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ లోపు మనం ట్రై చేసుకోవచ్చు. బట్ అలా చేసుకున్నప్పుడు కూడా పాపడ్కా సబ్జీ కూడా ఇట్స్ నాట్ డైలీ ఐటమ్ అండి, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో 550 క్యాలరీస్ ఉంటే ముందు దాంట్లో 750 క్యాలరీస్ ఉంటుందండి, అదే తేడా. పాపడ్కా సబ్జీ కూడా హై క్యాలరీ అయినప్పటికీ కొంచెం క్యాలరీస్ తగ్గించుకోవచ్చు. రాజ్మా మసాలా కర్రీ, రాజ్మా తర్వాత మనకు టొమాటోస్ అండ్ ధనియాల పొడి, ఇలా రాజ్మా మెయిన్గా వాడుకుంటూ మిగిలినవన్నీ లో క్యాలరీ ఉంటే మోస్ట్ బెనిఫిషియల్ థింగ్ అండి.
రాజ్మా కూడా వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ ఉంటుందండి అన్ని పప్పు ధాన్యాలలో కూడా ఉంటుంది, కానీ కొన్ని రకమైన పప్పు ధాన్యాల్లో కొన్ని రకమైన అమైనో యాసిడ్ కాంబినేషన్స్ ఉంటుంది. అది మనకు రాజ్మాలో అలసందల్లో అలా కనిపిస్తుంటుంది, వేరుగా ఉంటుంది. అమైనో యాసిడ్స్ అనేది ప్రోటీన్లో ఒక భాగం అండి. అవి ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి మనకు ఎంతో అవసరం. ఒకే రకమైనది తీసుకుంటే అంత ఉపయోగకరంగా ఉండదు, కానీ ఇలా అప్పుడప్పుడు రాజ్మా, అప్పుడప్పుడు కందిపప్పు, అప్పుడప్పుడు పెసరపప్పు అలా తీసుకుంటే చాలా మంచిది. సో ఇది కూడా మనకు 450 క్యాలరీస్ లోపే ఉంటుందండి, ఆయిల్ ఎక్కువ లేదు. కసూరి మేతి కూడా జీర్ణానికి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయొచ్చు. మసాలా ఫ్రైడ్ పీ అంటే ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, కానీ చేయకుండా బాయిల్ చేసుకొని దీన్నే ట్రై చేసుకుంటే ఇది కూడా ఒక ఐడియల్ స్నాక్ అయిపోతుంది. ఎండు బఠానీలతో పాటు, అంటే ఇది మనం పచ్చి బఠానీలు అంటే ఉడికిచ్చేసుకోవచ్చు ఈజీగా. ఎండు బఠానీలు కూడా సోక్ చేసుకొని హాట్ వాటర్లో ఉడికిచ్చేసుకుంటే సేమ్ రెసిపీ హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో దానితో పాటు మనకు చాట్ మసాలా, తర్వాత మనకు కాస్త టొమాటోస్ ఇవన్నీ వాడుకుంటే వెరీ 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 యూస్ఫుల్ అండి. ఇది కూడా ప్రోటీన్ రిచ్ ఐటమ్ అండి. కాబట్టి ఎక్కడైతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో వెజిటబుల్స్లో కానీ, లేకపోతే ఇంకా పన్నీర్ లాంటి ఐటమ్స్ స్నాక్ కింద తీసుకుంటే, ఇన్ బిట్వీన్ స్నాక్ కింద ఒక్కోసారి మనకి ఏమి తినకపోతే పిచ్చ ఆకలి అంటే చాలా ఆకలిగా అనిపిస్తుంది కదా, అది లేకుండా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు డిఫరెంట్ రెసిపీస్ చూశారు. పాపడ్కా సబ్జీ అలాంటిది, తర్వాత పన్నీర్ ఫ్రైడ్ ఆలు, ఇవన్నీ కూడా డిఫరెంట్ అండి. బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ హై క్యాలరీ. సో మనకి ఇన్ఫ్యాక్ట్ రాజ్మా మసాలా కర్రీయే లో క్యాలరీ కంపేర్ చేసుకుంటే, సో డైలీ డైట్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మసాలా ఫ్రైడ్ పీ ఇది కూడా మనము డీప్ ఫ్రై చేయకుండా బాయిల్ చేసుకుంటే డెఫినెట్గా డైలీ డైట్కి యూజ్ చేసుకోవచ్చు. రాజుగారు ఈరోజు అన్ని రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఓకే. సో పన్నీర్ ఇంకా ఆలు కాంబినేషన్లో మీరు ఫస్ట్ చేసిన రెసిపీ చాలా బాగుంది. కొద్దిగా ఆలు ఫ్రై చేసి పన్నీర్ గ్రేవీలా తీసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్ గా. యూజువల్ గా మనకి ఎప్పుడు పన్నీర్ అట్లా పీసెస్ గానే తీసుకుంటూ ఉంటాము. అండ్ స్నాక్ ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీ రెసిపీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015.